నా పేరు మోతా రోహిత్ ముద్రాజ్ అండి. నేను గ్రేటర్ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిని. ఈరోజు సెక్రటరియట్ ఎదుర్కొన్నటువంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు మా ఆధ్వర్యంలో కృతజ్ఞత మార్చ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో మళ్ళీ బిల్లుని పాస్ చేయించడము, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసము 42% రిజర్వేషన్ తీసుకురావడము, అదేవిధంగా తెలంగాణ యువతను మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రోత్సహించాలనే ఒక దృక్పథంతో మరి వారికి రాజీవ్ యువ వికాసం అనే పథకం ద్వారా 3 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువత తరఫున, బలహీన వర్గాల తరఫున, అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ ప్రజల తరఫున కూడా ఈరోజు కృతజ్ఞత తెలుపుతూ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు కృతజ్ఞత మార్చ్ తీసుకుంటూ ఏర్పాటు చేసినాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి సంతోషం వ్యక్తపరుస్తూ వారు ఇదే విధంగా 5 ఏళ్ళు మరి దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఇంకా సస్యశ్యామలం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రతిపక్షాలు సిగ్గు లేకుండా మరి నిరంతరం కేవలం ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. నేను మీ అందరి ద్వారా, మీడియా ప్రముఖుల ద్వారా కూడా ఒకటే ఛాలెంజ్ విసురుతున్నాను. 2014 మరియు 2018లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరి మొదటి సంవత్సరంలో వారు ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసిండ్రు, వాళ్ళు ఏ స్కీమ్స్ తీసుకున్నారో, మరి కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేసిందో మరి బహిరంగ చర్చకు సిద్ధమైతే దమ్ముంటే కేటీఆర్ ని రావాలని చెప్పేసి మరి మేము సవాల్ విసురుతున్నాము. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1 సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. దీని మీద ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు మరొకసారి ప్రభుత్వంని విమర్శిస్తున్న ఈ కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చి మరి చిల్లరగాలతో ప్రభుత్వాన్ని తిట్టిపిచ్చే పని ఏదైతే చేస్తున్నారో మీకు కూడా మీ భాషలో సమాధానం చెప్పడం మాకు వచ్చు. అయినా కానీ అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాల వల్ల మరి మమ్మల్ని మేము నియంత్రిస్తున్నాము. కానీ ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా మీకు అర్థమయ్యే భాషలో కూడా మరి జవాబు చెప్తామని తెలియజేస్తున్నాం.